ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం. ఆత్మీయుని భయము ఆత్మీయుని పిరికివానిగా చేస్తుంది. ఈ ఉదయకాలమున మీ అందరికీ మీ కుటుంబాలకి శుభము కలుగునుగాక. ఒక చిన్నది చలిమంట దగ్గర కూర్చున్న పేతురును చూచి, నీవు యేసు శిష్యుల్లో ఒకడివి కదా అని అడగగా, పేతురు భయపడి పోయి, నువ్వు ఏమంటున్నావో నాకు తెలియదని అబద్ధం చెప్పాడు. భయం ఒక ఆత్మీయుని పిరికివానిగా చేసింది. భయం ఒక ఆత్మీయుని ప్రభు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ఆనాడు పేతురు కలిగి ఉన్న భయమే యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పే విధముగాను, ప్రమాణాలు చేసే విధంగాను, శాపనార్థాలు పెట్టుకునే విధంగాను చేసింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి తలుపులు బిగించుకుని లోపల దాక్కున్నట్టుగా మనం చూస్తాం. ఆనాడు శిష్యులు కలిగి ఉన్న భయమే ప్రభు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రభు కోసం జీవించవలసినంతగా జీవించలేకపోతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? అన్యజనుల మధ్య నిన్ను నీవు ప్రభువుకు సాక్షిగా కనబరుచుకోలేకపోతున్నావా? ఎవరైనా నిన్ను చూచి నువ్వు క్రైస్తవుడివా అని ప్రశ్నిస్తే, అబ్బే అదేం లేదండి అని నీ విశ్వాసాన్ని దాచిపెట్టేవానికి ఉన్నావా? వీటన్నిటికీ కారణం బహుశా నువ్వు కలిగి ఉన్న భయమేనేమో గమనించు. భయము ఆత్మీయ లక్షణం కాదు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను మనకి ఇయ్యలేదు. దేవుడు మనలను తన సాక్షులుగా వాడుకొనకపోవడానికి గల కారణం, మనం ధైర్యముగా ఉండవలసిన సమయంలో భయపడడం వలనే. నయమాను బహుమూర్ఖుడు, కానీ అతని దగ్గర ఉన్న బానిస పిల్ల ధైర్యముగా దేవుని గురించి సాక్ష్యమిచ్చి ఓ సైన్యాధిపతిని మార్చేసింది. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ప్రభు కొరకు ధైర్యము, రోషము, సాక్షిగా ఈ లోకములో జీవించు. దేవుడు ఈ ఉదయకాల వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.